వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వం ఎస్బీఐకి బై బై చెప్పనుందా? డిపాజిట్ ఖాతాలు కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి లీడ్ ఏదైతే ముఖ్యంగా ఖాతాదారులు కావచ్చు డిపాజిట్స్కి సంబంధించి ఉపసంహరించుకోవాలనుకుంటుందా? లీడ్ బ్యాంక్ను వేరే సెట్ చేద్దాం అనుకుంటుందా? ముఖ్యంగా ఇదంతా కూడా ఈ భూ వివాదం, ఎస్బీఐ భూ వివాదంకు సంబంధించి ఎస్బీఐ కోర్టుకు వెళ్ళడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఈ ఇష్యూకు సంబంధించి ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది అన్నటువంటి లీకులు. యాక్చువల్గా ఇక్కడ ఎక్కడా కూడా మనకు అధికార ప్రకటన అయితే కనిపించట్లేదు, బట్ లీకులు అయితే తెలుస్తున్నాయి. సర్కార్ లావాదేవీలు ప్రస్తుతానికైతే సుమారు 80% పైగా ఎస్బీఐ బ్యాంక్తోనే ఉన్నాయి. సో బ్యాంకును ప్రభుత్వ కార్యకలాపాల నుంచి తొలగించేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతోందా? అధికారుల నుంచి వివరాలు కూడా కోరినట్లయితే వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది? ఈ రాయదుర్గం భూమికి సంబంధించి అసలు వివాదం ఏంటి అనేది చర్చిద్దాం. గెస్టులు సిద్ధంగా ఉన్నారు. విఠల్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి విఠల్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. దేవి ప్రసాద్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి దేవి ప్రసాద్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇందిరా గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. దేవి ప్రసాద్ గారు, ముందుగా మీరు చెప్పండి, అసలు ఏంటి ఎస్బీఐ భూ వివాదము? గత 4-5 రోజులుగా, అంటే కోర్టుకు వెళ్లే ముందు నుంచి కూడా ఈ భూ వివాదానికి సంబంధించి వింటూ ఉన్నాము. అసలు ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారు, మా ప్యానల్లో ఉన్న ఇందిరా గారికి, మా విఠలన్న గారికి నమస్తే. అంటే ప్రధానంగా 2-3 రోజుల నుంచి పత్రికల్లో చూస్తా ఉన్నాం, ఎస్బీఐ భూములకు వేరానికి సంబంధించినటువంటి ఆ భూములకు సంబంధించినటువంటి వాటిలో అందులో మా భూమి ఉందని ఎస్బీఐ క్లెయిమ్ చేసినట్టుగా మనం పత్రికల్లో చాలా స్పష్టంగా వార్తలు వచ్చింది. 2010లోనే ఆ భూమిని అభివృద్ధి చేయడానికి, అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టినామని హైకోర్టులో ఎస్బీఐ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ వేసిన విషయంలో కేసు తెలంగాణ ప్రభుత్వానికి మరి ఎస్బీఐకి ఇచ్చినటువంటి భూమికి సంబంధించినటువంటి విషయంలో మరి అది పెట్టడానికి వీలు లేదనేటువంటి స్టే వచ్చిన తర్వాత ఎస్బీఐ మీద రాష్ట్ర ప్రభుత్వం గుర్రగా ఉందనేటువంటి విషయాన్ని ఈ మనం పత్రికల్లో వార్తలు చూస్తున్నాం. ఇటు ప్రభుత్వం కానీ అటు ఎస్బీఐ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అధికారికమైనటువంటి ప్రకటన లేదు. ఎస్బీఐ అయితే హైకోర్టుకు పోయిన మాట వాస్తవం, స్టే తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం, వాళ్ళకు 2010లోనే భూమి ఇచ్చినటువంటి మాట కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే వాళ్ళు సకాలంలో పూర్తి చేయలేదనేటువంటి వాదన ప్రభుత్వం నుంచి వస్తున్నట్టుగా ఉంది. ఏది ఏమైనా కూడా ఎస్బీఐ అనేది ఒక గొప్ప పెద్ద సంస్థ. ఇవాళ భారతదేశంలోనే అనేక బ్యాంకులు విలీనం తర్వాత ఒక పెద్ద సంస్థగా ఇవాళ ఎస్బీఐ సంస్థ అనేటువంటిది తెలంగాణ కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద బ్యాంక్ గా ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి ట్రాన్సాక్షన్, ఇవాళ మనం ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, పెన్షనర్స్ కావచ్చు, లేకుంటే అనేక రకాల ప్రభుత్వాలకు సంబంధించినటువంటి మెజారిటీ ఒక 20-30% ఇతర బ్యాంకులు ట్రాన్సాక్షన్ చేస్తుండొచ్చు. ఆల్మోస్ట్ 80%. ఆల్మోస్ట్ 80%, 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల వరకు రాష్ట్ర సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఎస్బీఐ ద్వారా అవుతాయనేటువంటి విషయం మనకి ఇటీవల పత్రికల్లో వార్తలలో చూస్తా ఉన్నాం. కాబట్టి ఇటువంటి ఒక సంస్థ, అది కూడా దాదాపుగా ఒక ప్రభుత్వ రంగ సంస్థ, అటువంటి భూమికి సంబంధించినటువంటి ఏదైనా ఇష్యూ ఉంటే ప్రభుత్వం మొదలే ఒక నోటీస్ ఇవ్వడం ద్వారానో లేకుంటే వాళ్ళతో మాట్లాడడం ద్వారానో, ఎందుకంటే అనేక సంస్థలకు హైదరాబాద్ నగరంలో భూములు ఇస్తా ఉన్నది. వివిధ బహుళ జాతి సంస్థలకు కావచ్చు, లేకుంటే రకరకాల ప్రెస్టీజియస్ ఉన్నటువంటి సంస్థలు రావడం వల్ల తెలంగాణ ప్రైడ్ పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశంలో అది ఎవరికి కూడా ఇబ్బందికరమైనటువంటి అంశం కాదు. కానీ ఎస్బీఐ లాంటి సంస్థకు, ఒక అత్యున్నతమైనటువంటి పేరు ప్రతిష్ట కలిగినటువంటి సంస్థకి భూమి ఇచ్చిన తర్వాత ఆ భూమిని మరి వేలంలో పెట్టడం అనేటువంటిది ఇది ప్రభుత్వం చేసినటువంటి ఒక చారిత్రకమైనటువంటి తప్పుగా మనం అందరం కూడా భావించాల్సినటువంటి అవసరం. ఒకవేళ నిజంగానే దాన్ని క్యాన్సిల్ చేయాల్సి వస్తే మీరు ముందుగానే వారితో చర్చలు జరిపో, లేకుంటే మాట్లాడో చేసో దాన్ని అందులోంచి డిలీట్ చేసి పెట్టేటువంటి అవకాశం. కానీ ఇవాళ ఏమైపోయిందంటే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటది కదా. ఎస్బీఐ స్పందించిన తీరు పైన కూడా ఏదో వార్త వస్తుంది, అంటే వేలం ముగిసిన తర్వాత ముందుకొచ్చింది మాది అంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అంటే ఇప్పుడు వేలం ప్రక్రియ అయితే తెలియకుండా ఉండదు కదా, అంటే అదును చూసి ఆగి చేసినట్టుగా. ఇప్పుడు మీరు నేను అనుకున్నట్టు వ్యక్తులుగా ఉండదు ఆ సంస్థ. ఆ సంస్థ నుంచి స్పందించాలంటే ఇప్పుడు పార్టీ, మా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ స్పందించాలంటే పార్టీ పక్షాన కూడా ఏదైనా విషయం వచ్చినప్పుడు ఇమీడియట్ గా
మీరు నేను ఇంకెవరము స్పందిస్తాం. కానీ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ఎస్బీఐ లాంటి ఒక సంస్థ ఆ విషయం మీద స్పందించాలంటే అవసరమైనటువంటి అనుమతులు పొందాలి. వాళ్ళు అనుమతులు పొందాలి, చెప్పాలి. అసలు ఈ టెండర్ ప్రక్రియ వాళ్ళకు ఎందుకు పోతాయి టెండర్ నోటీసులు వాళ్ళకు చెప్పండి జ్యోత్స్న గారు. ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి, ప్రతి కాపీ ఎస్బీఐ పోదు కదా. వాళ్ళ దృష్టికి వచ్చిన తర్వాత ఆ దృష్టికి వచ్చిన టెండర్లు అయిపోయినట్టున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి తెలిసిందా తెలియదా అనేటువంటిది సెకండరీ. కానీ ప్రభుత్వానికే తెలుసు కదా ఎస్బీఐకి ఇచ్చినటువంటి భూమి 5 ఎకరాలని. కాబట్టి దీంతో ఒక వివాదంతో ఘర్షణతో కాకుండా ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉండి కూడా ఎందుకు ఘర్షణ దాకా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది మంచిది కాదు. ఎందుకంటే ఎస్బీఐ అనేటువంటిది ఒక ప్రెస్టీజియస్ సంస్థ కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ కన్జ్యూమర్స్ కు అనేక రకాల ఉపయోగపడుతున్నటువంటి సంస్థని కాపాడుకోవడం అనేటువంటిది మన అందరి లక్ష్యం కూడా. ఇప్పుడు బ్యాంకుల పట్ల విశ్వాసం, చాలా బ్యాంకుల పట్ల విశ్వాసం మెల్లమెల్లగా సన్నగిలుతున్నటువంటి సందర్భాలు చూసినాం. గతంలో అనేక బ్యాంకులు ఎత్తేయడము, రకరకాల ఇబ్బందులు. అంటే అలానే కాదు సార్, వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఏదైనా వేలం వేసేటప్పుడు ప్రభుత్వం డెఫినెట్ గా ఒక ప్రకటన అయితే ఇస్తుంది. ప్రకటన ఇచ్చినప్పుడు కూడా స్పందించలేదంటున్నారు. ఇప్పుడు ప్రకటన ప్రజలకు ఇస్తారు, ఎస్బీఐకి ఎందుకు వస్తుంది? దీనిపైన ఏమైనా వివాదాలు ఉన్నాయా లేకపోతే ఇదా అని చెప్పేసి ఈవెన్ ఏదైనా మనం ల్యాండ్ తీసుకున్నప్పుడు కూడా ఇది దీనిలో ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా అన్నటువంటి ప్రకటనలు నార్మల్ గా జనాలే ఇస్తున్నారు, ప్రభుత్వం ఇవ్వకుండా ఉంటుందా? ఇప్పుడు ప్రభుత్వం నోటీస్ ఇచ్చిన తర్వాత, ప్రభుత్వము ప్రకటన ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారి గాని, ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు గాని ఇది ప్రభుత్వ భూమి అని ప్రభుత్వానికి చెప్పేటువంటి అవకాశం లేదు, ప్రజలకు చెప్పేటువంటి అవకాశం లేదు. కేవలం తీసుకున్నటువంటి ఎస్బీఐ స్పందించాలి. 2010లో ట్రాన్సాక్షన్ జరిగినట్టుంది ఈ భూమికి సంబంధించి. ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఇవి మా దగ్గర ఏం సమాచారం లేదు, పత్రికల్లో వచ్చినటువంటి వార్తల మీదనే మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఇంత దాకా రాకుండా ఎస్బీఐకి ప్రభుత్వానికి మధ్య ఘర్షణ లేకుండా ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉండే. ఇప్పుడు ఏమైపోయింది? దాని కక్షపూరిత చర్యగా ఆ బ్యాంకులో డిపాజిట్లు ఎన్ని ఉన్నాయి, ఆ బ్యాంకులో ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరుగున్నాయి, ఆ బ్యాంకులో ఎఫ్డీలు ఎన్ని ఉన్నాయి, అవన్నీ కూడా వేరే బ్యాంకు ట్రాన్స్ఫర్ చేస్తామనేటువంటి బెదిరింపులు కూడా జరుగుతున్నాయి అనేటువంటి పత్రికల్లో వస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలకి సంస్థల పట్ల విశ్వాసం సన్నగిల్లేటువంటి అవకాశం ఒకటి ఉంటుంది. విశ్వాసం సన్నగిలుతుంది కదా జ్యోత్స్న గారు. కాబట్టి ఇప్పుడు ఎస్బీఐ అనేటువంటిది అన్ని అంటే వీళ్ళు లెటర్ కూడా పంపారట, ఆ భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టదు లెటర్ పంపాము అని అంటున్నారు. ఆ టైంలో మీరు ఎందుకు స్పందించలేదు అని చెప్పేసి అంటున్నారు. ఆ టైంలో నేనేమంటున్నా జ్యోత్స్న గారు, ఎస్బీఐ ప్రతినిధి ఎవరైనా ఉంటే దాని మీద స్పందించేటువంటి అవకాశం ఉంటుంది. ఒక రాజకీయ పార్టీగా మాకు తెలిసినటువంటి సమాచారం మాత్రం, పత్రికల్లో ఉన్నటువంటి సమాచారం మాత్రమే మీతో పంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎస్బీఐ వాళ్ళు అంటున్నారు అది మాకు అందలేదు అంటున్నారు అనుకోండి. అదే ఇప్పుడు రకరకాలు ఉంటాయి. నోటీసులు పత్రికల్లో ప్రకటన, నోటీసులు ఇవ్వడం అనేటువంటి ఒక్కొక్కసారి క్లయింట్ చేరదు. చేరకపోయినంత మాత్రాన ఆయనకు తర్వాత మీరు ఎందుకు చెప్పినారు మొదలే చెప్పేది ఉండే, ఇవన్నీ సాంకేతిక పరమైన అంశాలు కోర్టులలో చూస్తాయి చట్టాలకు. విఠల్ గారి అభిప్రాయం తీసుకుందాం. విఠల్ సార్. గుడ్ మార్నింగ్ మీకు, తర్వాత దేవిప్రసాద్ అన్నకి, ఇంద్రకి అండ్ హెచ్ఎంటీవీ వీక్షకులకు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ఇది ఎట్లా ఉందంటమ్మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ చర్య ముఖ్యంగా ఎస్బీఐకి సంబంధించి ఏదో 2 రాజకీయ పార్టీల మధ్య యుద్ధంగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద దాడి చేసినట్టు, లేదా బీఆర్ఎస్ మీద దాడి చేసినట్టు అట్లా వ్యవహారం కనిపిస్తా ఉంది. విచిత్రం. దీని లోతులకు వెళ్తే ఇంతకుముందు దేవప్రసాద్ అని చెప్పినట్లు పత్రికలు వచ్చిన వార్తలను బట్టి మనం విశ్లేషించుకుంటున్నాము. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్బీఐకి 5 ఎకరాల చిల్లల రాయదుర్గంలో అలాట్మెంట్ జరిగింది. అప్పట్లో ఉన్న ఏపీఐఐసి ద్వారా జరిగింది. అలాట్మెంట్ చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందమ్మా, సంస్థలకు, తర్వాత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, ఐటీ డెవలప్మెంట్ కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో కొన్ని వేల ఎకరాలు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చినాం. ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు ఇచ్చిన? ప్రైవేట్ ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలకు, రకరకాల ఈవెన్ హోటల్స్ కి, కన్స్ట్రక్షన్స్ కి, ఈవెన్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ కూడా చాలా ఏరియాలో, ఐటీ ఏరియాస్ లో, ఇప్పుడు హైటెక్ సిటీలో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అలాట్మెంట్ జరిగినాయి. అలాట్మెంట్ చేస్తే వాటి పర్పస్ ని ఫుల్ఫిల్ కాకపోతే ప్రభుత్వానికి ఒక హక్కు ఏముంటుందంటే, ఈ నిర్దిష్ట కాల పరిమితిలో మీరు కావాల్సినటువంటి నిర్మాణము, ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు కాబట్టి రద్దు చేస్తాం అనేటువంటి హక్కు కూడా ఉంటుంది.
అది ఏపీఐసి అప్పట్లో ఇచ్చినటువంటి ల్యాండ్ 16 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. సరే ఎస్బీఐ ఏం చేసింది, నిర్మాణం చేసిందా, వాళ్ళు చెప్పేది వార్తలు వచ్చిన వార్తలేదు. మేము ప్రభుత్వానికి పర్మిషన్స్ కి అప్లై చేసుకున్నాం, మధ్యలో కరోనా రకరకాల ఇష్యూస్ ద్వారా మేము కన్స్ట్రక్షన్ జాప్యం జరిగింది, మాకు అలాట్మెంట్ చేసింది, మేము డబ్బు పేమెంట్ చేశాం 13 కోట్లు అప్పట్టున్నటువంటి రేట్ ప్రకారం అమౌంట్ పే చేసి మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళ రాత్రికి రాత్రి వేలం వేసి అదే ల్యాండ్ ని వేలం వేసి పబ్లిక్ లో 237 కోట్ల రూపాయల ఎకరాకని చెప్పుకొని అది కూడా ఒక ప్రైవేట్ కంపెనీకి ఇస్తా ఉంది. విచిత్రమైన వేలం ఏంటి, ప్రైవేట్ కంపెనీకి అలాట్మెంట్ చేస్తుంది కొత్తగా. ఇవాళ అది అలాట్మెంట్ వేలం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, నేను కాదన్నట్లు. వేలం జరిగినప్పుడు మరి అంతకుముందు అలాట్మెంట్ క్యాన్సిల్ చేయాలి కదమ్మా, వాళ్ళకి నోటీస్ క్యాన్సిల్ చేయాలి కదా, అలాట్మెంట్ ఎస్బీఐకి క్యాన్సిల్ చేసి వేలంకి వెళ్ళాలి కదా. అట్లా జరగకుండా అది వాళ్ళ క్యాన్సిలేషన్ ఉందో లేదో తెలియదు, డైరెక్ట్ గా వేలంకి వెళ్ళారు. ఇప్పుడు హైకోర్టులో కేసు వేసింది, మాకు అలాట్మెంట్ ఉంది ల్యాండ్, ఈ రోజుకి కూడా మేమే హక్కుదారులం, మేము ఇంత అమౌంట్ పే చేసాం, మాకు రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో అలాట్ చేసిందని. ఒక సంస్థ, నాట్ వ్యక్తి, ఇక్కడ వ్యక్తులు కాదు, ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థ, దట్ ఈస్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఒక పేరు ప్రతిష్ట కలిగినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. గతంలో హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ దాంట్లో విలీనమైంది. దేశంలో అనేక స్టేట్ బ్యాంకులకు సంబంధించినటువంటి రీజనల్ బ్యాంకులు అందులో విలీనమై ఒక లార్జెస్ట్ ఆర్గనైజేషన్ కింద వరల్డ్ లెవెల్, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచంలో ఒక లార్జెస్ట్ బ్యాంకింగ్ వ్యవస్థగా ఎస్టాబ్లిష్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఈ రకమైన రిలేషన్స్ మెయింటైన్ చేయాలన్నా, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లేదా పార్టీనా, అది ఒక సంస్థది, ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్. ఇవాళ నిర్ణయం ఎట్లా బెదిరిస్తుంది ఎస్బీఐ అంటే, మేము అన్ని విత్డ్రా చేసుకుంటాం, మొత్తం మేము మీ లాభాలతో మీతో చెయ్యము అంటే వ్యక్తులుగా డీల్ చేసినట్టుగా ఉంది. ఓకే, ఎస్బీఐ స్పందించదు, దేవప్రసాద్ చాలా స్పష్టంగా చెప్తారు. ఎస్బీఐ అనేది ఒక ఆర్గనైజేషన్, దాని బోర్డు ఉంటుంది, చైర్మన్ ఉంటుంది, ఫైనాన్స్ మినిస్టర్ కంట్రోల్ ఉంటుంది. ఎక్కడ పడితే రాజకీయ పార్టీలకు బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం స్పందించారు, వాళ్ళు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఇవాళ అదే ఎస్బీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకుందమ్మా. ఇప్పుడు ఎస్బీఐ కూడా స్పందించి, వ్యక్తులుగా స్పందించి ఇన్ని 1000 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 50,000 కోట్ల రూపాయలు, నాకు తెలిసి కూడా నాకు ఇన్ఫర్మేషన్, ఈవెన్ కాళేశ్వరం సంబంధించిన అప్పులు కావచ్చు, ఇంకా రకరకాల డెవలప్మెంట్ సంబంధించిన అప్పులు కావచ్చు, ఎస్బీఐ ద్వారా కూడా తీసుకుంది. మరి ఎస్బీఐ కూడా నోటీస్ ఇచ్చింది అనుకోండి, మా అప్పు ఇంత ఉంది, రాష్ట్ర ప్రభుత్వం 50,000 కోట్లు ఎంత ఉంది, మీరు వెంటనే కట్టండి అని నోటీస్ ఇస్తే ఘర్షణ ఎటుపోతుందమ్మా? వ్యక్తుల మధ్యలో ఘర్షణ, పార్టీల మధ్యలో ఘర్షణ, ఒక ఆర్థిక సంస్థలతో ఘర్షణ పెట్టుకుంటారా ఎవరన్నా? చట్ట ప్రకారం కోట్ల ఉంది, కొట్లాడాలి కదా. ఎస్, హైకోర్టు పోయింది, స్టే తెచ్చుకున్నారు, మీరు చట్టపరంగా కొట్లాడండి, లేదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి నిర్మలా సీతారామన్తో మాట్లాడండి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి, ఇది గతంలో ఇట్లా చేశారు, వీళ్ళు చేయలేదు కాబట్టి క్యాన్సిల్ చేసి వేలం పెట్టినామని చెప్పండి. అది సిస్టమ్ ఉంటుంది. కానీ మీ ఖాతాల్ని క్లోజ్ చేస్తాం, మీ అకౌంట్ లో ఉన్న డబ్బులను మేము విత్డ్రా చేసుకుంటాం, మేము వేరే బ్యాంకు ట్రాన్స్ఫర్ చేస్తామంటే ఒక బెదిరింపు ధోరణి ఉంటుంది అమ్మా ఒక ప్రభుత్వం. అది కూడా, ఇవన్నీ కూడా అధికారికంగా వచ్చిన వార్తలు కావు, జస్ట్ పేపర్లో వచ్చినట్టు వార్తలను బట్టి మనం విశ్లేషించుకుంటున్నాం. ఇది కరెక్టా? ఈ ప్రాసెస్ కరెక్ట్ ఉంటుంది. అదే ఎస్బీఐ కూడా రివర్స్ గా మీ లోన్లని మాకు ఈ రాత్రి కట్టేయండి అంటే అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞతతోటి గౌరవంగా ఉండాలి. ప్రభుత్వ సంస్థలు ఇవి, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఎస్బీఐ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ, అది పబ్లిక్ సెక్టరే కావచ్చు, బట్ కేంద్ర ఓనర్ ఆఫ్ దట్ ఎస్బీఐ ఇస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందులో ప్రజల డబ్బే ఉంటది, ప్రైవేట్ డబ్బు ఉండదు. అందరిది ప్రజల డబ్బు మాత్రమే ఉంటది. డిపాజిట్స్ అన్ని కూడా అప్పులు ఇస్తా ఉంటారు, ఒక బ్యాంకింగ్ సంస్థ అది. దాని గౌరవప్రదంగా సమస్యను పరిష్కరించుకోవాల్సింది పోయి ఇవాళ ఈ రకం బెదిరింపు ధోరణి అనేది సహజంగా ప్రజలకు నచ్చదు. వ్యక్తులతోటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీతో డీల్ చేసే విధానం లేదా బీఆర్ఎస్ తో విధానం అది ఓకే, పొలిటికల్ గా ఏదైనా నడుస్తుంది. బట్ సంస్థలతోటి బ్యాంకింగ్ ఆర్గనైజేషన్స్ ఇట్లా బిహేవ్ చేస్తారమ్మా ఎవరన్నా? ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. తెలిసి చేశారా, తెలియకుండా ఈ వ్యవహారం వస్తుందా? కానీ ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం లోన్లు అడిగింది అనుకో, ఇస్తుందా ఎస్బీఐ? అది కూడా వ్యక్తిగతంగా తీసుకుంటే లోన్లు ఇస్తుంది. అప్పుడు పర్సనలైజ్ ఇష్యూ ఉంటుందా మా ప్రభుత్వాల మధ్యలో? ఇది కరెక్ట్ కాదు, ప్రజలకు అసలు నచ్చే వ్యవహారమే కాదు. ఇందిరా గారు, మీరే చెప్పాలి, ఏంటి ఎస్బీఐ వ్యవహారం? భూ వివాదానికి సంబంధించి గత 4-5 రోజులుగా చూస్తున్నాం. ఇప్పుడు వచ్చిన లీగులతోని అంటే ప్రభుత్వకు సంబంధించినటువంటి డిపాజిట్స్ అవన్నీ కూడా ఉపసంహరించుకునే దిశగా అన్ని శాఖల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. లీడ్ బ్యాంకుగా తొలగించేటువంటి ఆలోచన చేస్తున్నారు, ఖాతాలన్నీ మార్చేటువంటి ఆలోచన చేస్తున్నారు అన్నటువంటి వార్తపై ఏంటి మీ స్పందన ఏంటి?
ఈ ప్యానల్లో ఉన్నటువంటి మా ఇద్దరు సోదరులకు, మీకు, అలాగే హెచ్ఎంటి ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. సో భూముల విషయము అన్నది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా ధరలు పెరిగినాయి అన్నది వాస్తవం. 100 కోట్ల రూపాయలలో భూములు ఎకరాలు పోతుంది అన్నది వాస్తవం. సో ఇక్కడ నేను ఏమంటానంటే, రెండు ప్రభుత్వాలకు సంబంధించి, అంటే అటు ఎస్బీఐ అయిన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రిలవెంట్ గా ఉన్నటువంటి బ్యాంక్ సిస్టమ్ అయి ఉండొచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం అయి ఉండొచ్చు. మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, ప్రభుత్వం ఎప్పుడైనా ఏ వ్యవస్థకైనా, ఏ వ్యక్తికైనా, ఏ సంస్థకైనా ఇచ్చినప్పుడు ఆ భూమిని వాళ్ళు ఇన్ టైంలో యూటిలైజ్ చేసుకున్నప్పుడు డెఫినెట్ గా దానిని ప్రభుత్వం మళ్ళా వెనక్కి తీసుకోవడానికి తనకు హక్కు ఉంటుందని మనం చేసే అగ్రిమెంట్ లోనే ఉంటది. అది అందరికి తెలిసినటువంటి విషయం. 2010లో అయినప్పుడు నేను నిన్న ఇంకొక పేపర్ లో నిన్న కూడా ఒక కథనం చదివిన, దీంట్లో వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఏముంది అని అంటే, ఈ ల్యాండ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా తీసుకున్న ప్రయత్నం చేసింది రాయదుర్గంలో 83/1 సర్వే నెంబర్ది. బట్ వాళ్ళు కూడా అది కుదరలేదు అని ఏదో చదివిన్నాను నేను దాంట్లో. అగైన్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భూమి మీరు యూటిలైజ్ లో లేనప్పుడు డెఫినెట్ గా ప్రభుత్వానికి దాన్ని వాడుకునేటువంటి హక్కు ఉంటది. నీకు హక్కు లేదని చెప్పడానికి లేదు ఇక్కడ. సో మీకు కావాల్సిన దానికి, మీరు పెట్టిన దానికి కంపెన్సేషన్ కానీ లేదు అని అంటే, ఫర్దర్ ఫ్యూచర్ లో మీకు ల్యాండ్ కావాలంటే ఇంకొక స్పేస్ లో ఇస్తామని కానీ ఇలా ప్రభుత్వాలు వ్యవహరిస్తాయి. ఇది కామన్ ఎవరికైనా కూడా, అది వ్యక్తికైనా వ్యవస్థకైనా. అయితే ఇక్కడ జరగాల్సిన విషయం ఏంటంటే, ఎస్బీఐకి నోటీస్ ఇచ్చారు. నోటీస్ మీన్స్ ఎస్బీఐకి ఇన్ఫార్మ్ చేశారు, లోకల్లో ఉన్నటువంటి వాళ్ళ ఆఫీసర్స్ కి ఇన్ఫార్మ్ చేశారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఇన్ టైమ్ లో రెస్పాండ్ అయ్యి, వేలం అంటే ఒక రోజులోనే రేపు వేలం వేస్తామన్నాక అయితే మనం నోటీస్ ఇయ్యం కదా, దానికి ఒక పీరియడ్ అనేది ఉంటుంది. 10 days 15 days ముందుగానే దాని యొక్క 1 week అనేది దానికి ముందు ఇస్తారు, టెండర్ నోటీస్ అనేది దానికి. సో వేలం నోటీస్ అనే దానికి వేలం నోటీస్ వేసినప్పుడు ఆ సందర్భంలో వేలం అవ్వకన్నా ముందు మీరు ఏదైనా ప్రయత్నం చేసినా, లేదంటే సీఎంఓలను మీరు ఏమైనా ఇచ్చున్నా, ఏదైనా జరిగినా దాని వల్ల కొంత ప్రయోజనం చేకూరుతుంది. కానీ ఒక వ్యక్తికి ఆల్రెడీ మన వేలంలో ఇచ్చిన తర్వాత 236 కోట్లు అనుకుంటా పర్ ఎకరా, ఐ థింక్ సో. సో అది పోయిన తర్వాత ఇవాళ కోర్టుకు వెళ్ళి మేము స్టే తెచ్చుకుంటామంటే ప్రభుత్వ వ్యవస్థలను గౌరవించలేదు అనే విధంగా మా అన్నలు ఇద్దరు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నంటే, ఇక్కడ ఎస్బీఐ కూడా ప్రభుత్వ రంగమే. ప్రభుత్వ రంగం అయినప్పుడు ఈ దేశంలో గాని, ఈ రాష్ట్రంలో గాని అత్యధిక లావాదేవీలు. ఇందిరా గారు మీరు లెటర్ పంపారు, వాళ్ళకి అందలేదు అంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో నేతలు చెప్తున్నప్పుడు కావచ్చు, లేదంటే ఈ ఇష్యూస్ చదివినప్పుడు కావచ్చు, మౌఖికంగా ఒప్పుకున్నారు. అంటే అసలు ఎటువంటి, ఇప్పుడు వాళ్ళ పైన రిజిస్ట్రేషన్ అయి ఉన్నది, వాళ్ళ భూమి అని ఉన్నది, వేలానికి సంబంధించి అంటే ఒక ప్రొసీజర్ ప్రకారం ముందుకెళ్తేనే. ఇప్పటికీ చాలా మంది తాతలు అమ్మిన భూమి కోసం కూడా అది మాదే, మా తాత మాకు తెలియకుండా అమ్మాడు అని చెప్పేసి ముందుకు వస్తున్నారు. సో అట్లాంటిది ఏం ప్రొసీజర్ లేకుండా మౌఖికంగా చెప్తే, మీకు 2.3 ఎకరాలు ఇస్తామన్నాం, చూద్దామన్నారు, మళ్ళీ కాదు కాదని ఆగారు, వేలమైన తర్వాత బయటకు వచ్చారు. ఇవన్నీ నోటి మాటగా చూస్తే ఇద్దరు పెద్ద మనుషుల మధ్య జరిగితే ఓకే, పోని పెద్ద మనుషులు అయితే. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా నోటి మాటగా ఏ పని చేయమండి, ఎవరూ చేయరు. ప్రభుత్వం అంటేనే ఆన్ పేపర్ ఉంటది, ఏదైనా ఆన్ పేపర్ ఉంటే దాన్ని అథెంటికల్ గా చూస్తారు. ఇవాళ వాళ్ళు కోర్టుకు వెళ్తే కూడా ఏంటంటే, కోర్టుకు ఆ రోజు 2010లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ టీజేఎస్ పాస్ నుంచి తీసుకున్నటువంటి దాని బేస్ లోనే కదా వాళ్ళు కోర్టుకు వెళ్ళింది ఇవాళ. సో ఇవాళ ప్రభుత్వం కూడా ఏంటి అని అంటే, యూటిలైజేషన్ లో లేదు కాబట్టి ఉన్న రూల్ ఆఫ్ ఫ్రేమ్ లో చేసి ఉండొచ్చు. సో కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇక్కడ దీనిని విద్వేషాలు రొచ్చగొట్టే విధంగా రాజకీయ కోణంలో దీన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు. కోర్టులో ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి డెఫినెట్ గా దానికి ప్రభుత్వం తరపు నుంచి. సో ఇప్పుడు ఈ లీక్ ఏంటని ఎస్బీఐ ఖాతాలకు సంబంధించి, అంటే ప్రభుత్వంతో ఉన్నటువంటి ఆర్థిక కార్యకలాపాలు, ఈ లావాదేవీలన్నింటినీ కూడా ఉపసంహరించి వేరే బ్యాంకుకు మళ్లించాలి అని అనుకోవడము, ఇది అంటే ఇప్పుడు కొన్ని పత్రికలను చూస్తే, ఇప్పుడు ప్రభుత్వ వర్షన్ ఇది అని, ఇప్పుడు ఒక నమస్తే తెలంగాణ బయటికి పేపర్ పేరే చెప్తున్నా వేసింది అనుకోండి, పోని బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉంటది, లేకపోతే వాళ్ళ పత్రికను ఇంకో లెక్కలతోనో మాట్లాడడం. కొన్ని పత్రికల్లో రాసినప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చిన లీకే అని భావిస్తాం. అది మీకు కూడా తెలియదు. ఏమంటా అంటే, ఈ మధ్య కాలంలో వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ కోసం కొన్ని వస్తున్నాయి, మేము కూడా గమనిస్తున్నాము. బట్ కానీ నేను ఏమంటానంటే, ఇక్కడ ప్రభుత్వం యొక్క వ్యవహారానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు నాకు తెలిసినంత వరకు ఇలాంటి వాటి పట్ల అంత తొందరగా పడి నిర్ణయాలు తీసుకోరు. ఒక ప్రభుత్వ వ్యవస్థకు సంబంధించి ప్రజలకి నమ్మకం కలిగించే వ్యవస్థ కాబట్టి దానిని ఖాతాలు తీసుకుంటాం. నిజంగా కూడా ఒక పెద్ద న్యూస్, ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు, ఇంత పెద్ద లావాదేవీలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక కార్యకలాపాలు జరిగేటువంటి బ్యాంకులలో ఎస్బీఐ మొదటి స్థానంలో ఉంది.
సుమారు 80 to 85% లావాదేవీలన్నీ కూడా ఎస్బీఐ నుంచే జరుగుతాయి. ఇటువంటి లీకులు చూస్తే, ఇటువంటివి రాస్తే మరి ఏమైనా చర్యలు తీసుకుంటారా పత్రికల మీద? జోష్నార్ అక్కడ చెప్తా నేను. ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఏముంటదనంటే, ఇప్పుడు ఎస్బీఐకి ఆల్రెడీ కోటిలో ప్రైమరీ పొజిషన్ లో పెద్ద ఆఫీస్ ఉంది, తర్వాత హ్యాబిట్స్ లో ఆఫీస్ ఉంది వాళ్ళకి. వీటితో పాటుగా వాళ్ళకి ఇక్కడ కావాల్సినటువంటి నీడ్ ఏముంది, సో వీళ్ళకు ఉన్నటువంటి వీళ్ళు ఏ ఉద్దేశంతో ఇది అడుగుతున్నారు, ఫర్దర్ దీనికి అవసరమా లేదా, ఏమున్న విషయం కోసము ఎన్ని ఎఫ్డిఐలు ఉన్నాయి, ఎన్ని ఖాతాలు ఉన్నాయి, ఎంత లావాదేవీలు జరుగుతున్న విషయంలో అడిగి ఉండొచ్చు. దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే ఒక వ్యవస్థకి నిజంగా నా రిక్వైర్మెంట్ ఉన్నదా, 100% దీనికి అవసరం ఉందా, అవసరమైతే ఈ ల్యాండ్ ఇక్కడ కాకపోతే ఇవన్నీ అప్పుడు 10 ఏళ్ల క్రితం లేవా? 10 కాదు 16 ఏళ్ళు క్రితం లేవా? హ్యాబిట్స్ లో లేదా, లేకపోతే ఇంకో నేను ఏమంటున్నా జోష్నా, నేను ఏమంటున్నా, ఫ్యూచర్ ఆలోచించి అప్పుడున్నటువంటి సందర్భంలో వాళ్ళు పెట్టుకుని ఉంటారు, ప్రభుత్వం ఇచ్చి ఉంటుంది. బట్ ఇవాళ ఆ పరిస్థితిలో దీనికి నీడ్ ఉంది. ఎందుకంటే చాలా బ్యాంకులు దీంతో మెర్జ్ అయి ఉన్నాయి, దాని ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్టీసీ తీసుకోండి, ఆర్టీకి సంబంధించినంత వరకు వేల వందల ఎకరాలు ప్రాపర్టీస్ ఆర్టీసీకి ఉన్నాయి. సో ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రభుత్వం తీసేసుకుంటుందంటే యాక్సెప్ట్ చేస్తారా? కార్పొరేషన్ ఒప్పుకుంటుందా? వాటికి సంబంధించి ఒప్పుకోదు కదా. కాబట్టి ప్రభుత్వానికి కూడా కొన్ని, తనకు కూడా కొన్ని ఉంటాయి కదా. ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు తన యొక్క ఆలోచన విధానికి తగ్గట్టుగా ఏం చేస్తే బాగుంటది. అదేమో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు ఎస్బీఐ అనేది, అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాపర్టీ. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన వ్యవహారం కాదు కదా, ముఖ్యమంత్రి గారి ఇంట్లోకి పోయేది కాదు కదా, ప్రభుత్వానికి సంబంధించింది. వేస్తే వచ్చే డబ్బులు కూడా ఎవరికి వెళ్తాయి? ప్రభుత్వం తెలంగాణ ఖజానాకి వెళ్తాయి కదా, తెలంగాణ ఖజానానికి వెళ్తాయి కదా. కాబట్టి ఇక్కడ మనం విద్వేషాలతో కాకుండా, ఎవరో రాసిన దానికి మనం ఇక్కడ స్టోరీలు చేసుకోకుండా, వాస్తవాలు ఏంటి అనేది త్వరలోనే బయటకు వస్తాయి. ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి కొన్నిట్లో వేస్తే అసలు అది టాపికే కాదు అన్నదానిలాగా చూస్తారు, విమర్శనాత్మకంగా ఉన్న కథనంగానే చూస్తాం. లీకులు రాసి, అత్యుత్సాహంతో ఇలాంటి లీకులు రాసి ఏదైనా రాస్తే డెఫినెట్ గా గవర్నమెంట్ కూడా అవన్నీ గమనిస్తుంది, తప్పకుండా సమాధానం చెప్తారు. సో ఉత్తగానే ప్రజలని మనము భయాందోళనకి గురి చేస్తూ ఏదో అయిపోతుంది, ఏదో జరుగుతుంది, ఎస్బీఐది ఇలా ఉంది అనే ఒక అభద్రత భావానికి క్రియేట్ చేయడానికి మేము వ్యతిరేకము. మా అలాంటి ఇంటెన్షన్ ముఖ్యమంత్రి గారు కానీ మా ప్రభుత్వానికి కానీ ఉండదు. డెఫినెట్ గా వ్యవస్థల్ని కాపాడుకోవడమే. సో ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఈ మధ్య కాలంలో మీరు గమనించినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి లోన్స్ కి సంబంధించినటువంటి రావాల్సిన దానికి ఎవరైతే ఇక్కడ నుంచి అడ్డుపుల్ల వేస్తారో మేము మాట్లాడుతున్న సందర్భంలో, ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన వ్యవస్థనే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకాట్లు పెట్టడం కోసం వాళ్ళు వెనక నుంచి ఏమన్నా మరి మీరు కోర్టు బేస్ స్టే తెచ్చుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఎస్బీఐ అంశంలో కూడా కేంద్రం ఏదో చొరవ ఉందంటారు. డెఫినెట్ అదే అంటున్నాను. రాజకీయ కోణంలో ఈ రాష్ట్రంలో ఎట్లనైనా ఈ ప్రభుత్వాన్ని ఇరుకాట్లం పెట్టాలి, రేవంత్ రెడ్డి గారిని ఇబ్బందులకు గురి చేయాలి, ఏవి డబ్బులు రాకుండా చెయ్యాలి, ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా బీజేపీ బీఆర్ఎస్ కలిపి నాటకాలు ఆడుతున్నారు. కాబట్టి ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. దేవి ప్రసాద్ గారు, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా అండి. ఇందిరా గారు సహా అన్ని బయట పెడతారు. ఇందిరా గారు మీ వాయిస్ తీసుకుంటాను. దేవి ప్రసాద్ గారు చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నా, జ్యోత్స్న గారు, ఇంద్ర శోభన్ గారు చెప్పినటువంటి విషయాలలో ఇవాళ ఏందంటే, ఎస్బీఐకి మీరు 5 ఎకరాల 13 గుంటలేదో ఇచ్చారు, దానికి వాళ్ళు 13 కోట్ల రూపాయలు కట్టింది. ఎప్పుడైనా ప్రభుత్వం తిరిగి పర్పస్ కోసం కాకుండా స్వాధీనం చేసుకోవాలనేటువంటిది ప్రతి ల్యాండ్ ఎక్విజిషన్ కు సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ లో ఉంటుంది. ఇవాళ 14,000 ఎకరాలు ఫార్మా కోసం తీసుకున్నారు. ఇవాళ స్కిల్ యూనివర్సిటీ ఇంకోటి ఫ్యూచర్ సిటీలో పెడుతున్నారు. వాపస్ ఇస్తారా రైతులకు? నేను ఏమంటున్నా అంటే, ఒకవేళ అది ఇంకో అవసరానికి వాడుకునేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సంబంధిత వాళ్ళతో మీరు చర్చ జరపాలి. మే 4 నాడు టీజీఐఎస్ దగ్గరకు ఒక బృందం పోయి, ప్రభుత్వ బృందం టీజీఐఎస్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఎస్బీఐకి చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, మాకు దీనికి సంబంధించినటువంటి విషయాలు మేము ప్రొజెక్ట్ చేస్తాం, అక్కడికి పంపిస్తాం అని చెప్పిన 4వ తారీఖు నాడు వీళ్ళు పోతే 6 నాడు టెండర్ వేలం నోటిఫికేషన్ ఇచ్చేసి వీళ్ళు కోర్టుకు పోదామంటే అప్పుడు కోర్టుకు సంబంధించినటువంటి సెలవులు అని ఇవన్నీ కూడా వార్తలు వస్తా ఉన్నాయి. నేను ఏమంటున్నా, డెఫినెట్ గా 2010లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఇంకెవరో ఏ పార్టీ ఇచ్చింది కాదు, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎస్బీఐ అవసరాల కోసం ఇచ్చింది. ఎస్బీఐకి హ్యాబిట్స్ లో ఉన్నా, ఇంకొక దగ్గర ఉన్నా, రేపు అక్కడ ఉన్నా కూడా అదేమన్నా ఇంటర్నేషనల్ బ్యాంక్ ఇంకా దేని అవసరాల కోసం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం భావించిందో ఇచ్చింది. ఒకవేళ మీరు నిజాలు రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం తీసుకోదలుచుకుంటే, ఎందుకంటే అప్పుడు వాళ్ళు 13 కోట్లు కట్టింది కాబట్టి ఇప్పుడు ఎకరానికి 237 కోట్లు పెడతారు కాబట్టి 1400 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి
ఆదాయం వస్తుంది కాబట్టి దాన్ని స్వాధీనం చేసుకుంటామంటే డెఫినెట్ గా వాళ్ళని కన్విన్స్ చేసిన తర్వాత మాత్రమే సాధ్యమవుతుంది తప్ప ఇట్లా సొమోటోగా విత్డ్రా చేయడం కాకపోతే ఏ ఆర్గనైజేషన్స్ ఒప్పుకుంటాయి అంటే కొన్నప్పుడు 10 కోట్ల కొని 200 కోట్లకు వచ్చిన తర్వాత లేదు రేటు ఎక్కువైంది కాబట్టి మీకు ఇంకో చోట ఇస్తా, ఇప్పుడైతే ఇది ప్రభుత్వ అవసరాల కోసం ఇవ్వండి అంటే ఏ ప్రభుత్వానికి ఎవరు ఏ సంస్థలు ఇస్తాయా? ఇప్పుడు వ్యక్తులు ఒక్కొక్కసారి ఒప్పుకోకపోవచ్చు జ్యోత్స్న గారు, వ్యక్తులు కోట్ల దాకా పోయి తేల్చుకుంటారు. కానీ సంస్థలు అనేక సందర్భాలు, నేను ఇంకొక ఉదాహరణ చెప్తా. మా ఎన్జిఓ సొసైటీకి సంబంధించినటువంటి స్థలం వేరే దగ్గర అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు అలాట్ చేశారు. అలాట్ చేసిన తర్వాత అది ఇండియన్ బిజినెస్ స్కూల్ కు వాళ్ళకు వీళ్ళకు అలాట్ చేసి మాతో సంప్రదించారు. ఇప్పుడు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలకు మేము ఈ భూములు ఇస్తున్నాం, మీకు నివాసయోగ్యమైనటువంటి భూమి దీని బదులు ఇంకొకటి ఇస్తామని అన్నాడు. ఒప్పుకున్నాం, తీసుకున్నాం. నేను ఏమంటున్నా అంటే సమస్యలుగా డెఫినెట్ గా కన్విన్స్ అవుతాయి. ఇప్పుడు ఆ ఎస్బీఐ అనేది సొంత ఆస్తి కాదు, మేమేం రేవంత్ రెడ్డి అని అంటలేం కదా, తనే అక్కగారే తీసుకొచ్చి రేవంత్ రెడ్డి అనేటువంటి పదం. కానీ ప్రభుత్వానికి ఒక ప్రభుత్వ రంగ సంస్థకు మధ్య ఉండేటువంటి సంబంధాలని సరైనటువంటి రీతిలో వాటిని నిలుపుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు చేయాలి. లేకుంటే ప్రభుత్వాలకి చెడ్డ పేరు వస్తుంది, సంస్థల ప్రెస్టేజెస్ కూడా పోతుంది. ఇవాళ ఏమైపోయిందంటే ఈ రెండింటి మధ్య ఘర్షణ ఉండే వరకు మిగతా వాళ్ళు కన్జ్యూమర్స్ ఎస్బీఐ దగ్గరికి పోవాలన్నా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఏ అధికారైనా ఒక ఎఫ్డి చేయాలన్నా సహజంగానే ఏమైతుంది, వేరే బ్యాంకులో చేస్తే కొంత కమిషన్లు ఊడిస్తారు, మధ్య బ్రోకర్స్ ఉంటారు. నేను ఏమంటున్నా ఇటువంటి అన్ని నివారణ చేయాలంటే డెఫినెట్ గా ఈ సామరస్యంగా 5 ఎకరాలు సరే వాళ్ళని అడిగి కన్విన్స్ చేసి జమ చేస్తే ఏమి ఇబ్బంది లేదు. ఇంట్లో మేమేం బదనాం చేసేది లేదు, ఇది బీజేపీ బదనాం చేస్తలేదు, బీఆర్ఎస్ బదనాం చేస్తలేదు. ఇది మీ వాళ్ళ అత్యుత్సాహం చూపించు కాదు, మీరు అత్యుత్సాహం చూపించారు. ఒక నెల తర్వాత వేలం చేస్తే మునిగిపోయేది ఏం లేదు కదా. జ్యోత్స్న గారు కోర్టులు తెచ్చినాక వాళ్ళకి అవకాశం ఇచ్చి, లేకుంటే రేవంత్ రెడ్డి గారు విరిస్తే వాళ్ళకి ఎవరో ఒకరు ఎస్బీఐ వాళ్ళు వస్తారు. ముందు ప్రొసీజర్ చేయాల్సిన అన్ని చేశాం, ప్రకటన ఇచ్చాం, వాళ్ళకి లెటర్ పంపాం, నిర్మాణాలు టైంకి మీరు చేసుకోలేదు కాబట్టి తిరిగి ఇచ్చేయండి అనేటువంటి లెటర్స్ కూడా పంపడం జరిగింది. ఆ తర్వాత ప్రకటనలు ఇచ్చాము అని చెప్పేసి అంటే సీక్వెన్స్ ప్రకారమే ముందుకెళ్ళాము, వేలం అయ్యేదాకా చూసారనే కదా వాళ్ళు అంటోంది. ఇప్పుడు ఒకవేళ నిజంగానే అట్లా ఇది మొత్తం ప్రొసీజర్స్ ఫాలో అయ్యి వాళ్ళకి చెప్పిన తర్వాత ఎస్బీఐ ఇదే తప్పైంది అనుకోండి, కోర్టు ప్రభుత్వాన్ని వేలం వేసుకోమని చెప్తుంది. అలా మీరు మాట్లాడేది ఉండదు, నేను మాట్లాడేది ఉండదు. కానీ ఇలా ఒక సంస్థ నుంచి తీసుకోవడం వల్ల జరుగుతున్నటువంటి ఇబ్బందులు మనకు పత్రికల ద్వారా తెలిసినాయి కాబట్టి దీని మీద స్పందించేటువంటి అవకాశంతో స్పందిస్తున్నాం. మేమేం ఫైల్ చూడలేదు, వీళ్ళు నోటీసు ఇవన్నీ కూడా బయట వచ్చినటువంటి ఒక నమస్తే తెలంగాణ కాదు, అన్ని పత్రికల్లో కూడా ఈ వార్తలు వచ్చినాయి. కాబట్టి నేనేమంటున్నా ఈ విషయం మీద ఇది ఒక ప్రెస్టేజ్ తీసుకోనో ఇంకొకటి తీసుకోనో చేయకుండా ప్రభుత్వం సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విఠల్ గారు, ఇంతకుముందు ఇందిరా గారు మాట్లాడుతూ ఒకవేళ దీని వెనుక కేంద్రం కూడా ఉండొచ్చు, ఈ విధమైనటువంటి ఒక ఇబ్బంది అంటే ఇక్కడ ఒకవేళ ప్రభుత్వ భూమి తీసుకునేటువంటి అవకాశం ఉన్న అన్ని ప్రొసీజర్ ప్రకారం వెళ్ళినా ఆలస్యం అనేది కూడా ఇంపార్టెంట్. కాస్త ఆలస్యం చేస్తే ప్రభుత్వ ఖజానాకు కొంచెం డబ్బు వస్తే కొన్ని సంక్షేమ పథకాలు లేకపోతే ఇంకో ప్రాజెక్టుకో డబ్బు పెట్టడమో లేకపోతే ఇచ్చిన మాట నిలబెట్టు రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. సో వాటిని ఆపిన సక్సెస్సే కదా అన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. సో దీని వెనుక కేంద్ర ప్రభుత్వం ఉంది, ఎస్బీఐతోనే ఆటాడిస్తోంది అని అంటే ఏమంటారు? మా ఇంద్రక్క మాట్లాడుతుంది అట్లనే మాట్లాడాలి కదా. నేనేమంటున్నాను, ఇది ప్రభుత్వ రంగ సంస్థ, ఎస్బీఐ అనేది ప్రభుత్వ రంగ సంస్థ. అది ప్రభుత్వ రంగ సంస్థకి అది అటానమస్ బాడీ ఉంటుంది, దానికి ఒక చైర్మన్ ఉంటాడు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కంట్రోల్ కూడా ఉండదు. అది పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్, ఒక ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పడినటువంటి సంస్థ. వారికి భూ వివాదానికి సంబంధించినటువంటి లావాదేవీ ఇవాళ కోర్టులో ఉంది. ఎస్బీఐ స్టే తెచ్చుకుంది, ఆ స్టేట్ లో వెకేట్ చేయించుకోవాలి. అసలు ఆ స్టే ఎందుకు వచ్చిందో చూడాలి కదా. కోర్టులు ప్రభుత్వాలకు సంబంధం లేదు కదా కోర్టులతోటి. జ్యుడిషియర్ అనేది అటానమస్, మన రాజ్యాంగం ఇచ్చినటువంటి అటానమస్ బాడీస్, అవి కాన్స్టిట్యూషన్ బాడీస్. కోర్టులో స్టేలు ఇవ్వమని ఏ ప్రభుత్వాలు చెప్పాయి కదమ్మా. వల్ల కోర్టు స్టే వచ్చిందంటే దాన్ని మరి ప్రభుత్వం వెకేట్ చేయించుకోవడమా, అసలు ఎందుకు అలాట్ చేశారు, గతంలో ఏ పర్పస్ సర్వ్ అయిందా లేదా, ఎందుకు క్యాన్సిల్ చేశారు అసలు ఎప్పటికీ అదే తెలియదు. క్యాన్సిల్ చేయకపోతే వాళ్ళు కోర్టుకు వెళ్ళదేమో, అంటే క్యాన్సిల్ చేసి ఉంటే దాని మీద అవకాశం. ఇప్పుడు ఏమైంది, టెండర్స్ మీద, ఇది మా భూమి, మాకు సంబంధించిన భూమి, ప్రభుత్వం టెండర్ ఓపెన్ చేసి ఓపెన్ యాక్షన్ లా అమ్మింది అనే కోణంలో కోర్టు పోయినట్టుగా వార్తలు వచ్చినాయి. ఇప్పుడు హూ ఈజ్ ల్యాండ్ ఓనర్,
ఆ 5 ఎకరాల భూమికి ఎవరు ఓనర్ అనేది ప్రశ్న. ఇక్కడ ల్యాండ్ ఓనర్షిప్ ఎవరు, టైటిల్ ఎవరిది? యాజ్ పర్ రెవెన్యూ యాక్ట్ ప్రకారం ఆ టైటిల్ అనేది చెప్తోంది ఏంటంటే స్టిల్ మా పేరు పైనే ఉంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళు పేమెంట్ చేశారు, వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిందా, అలాట్మెంట్ అయిందా, అప్పట్లో ప్రొసీజర్ ఏపీఐసి లో ఉన్నట్టు ప్రొసీజర్ అయిన తర్వాత ఆ ప్రొసీజర్ ఫాలో అయింటారు. ఇప్పుడు అట్లా చేసుకుంటూ పోతే చాలా కంపెనీలు ఇప్పటికి కూడా వర్క్ చేయని చాలా సంస్థలని క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములని అమ్మడానికి మనం కూర్చున్నాం. అది తరతరాలుగా వస్తున్నటువంటి సంస్థలు భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సిన భూమి ఇట్లా అమ్ముకుంటూ పోతే ఒక గుంట భూమి కూడా ఉండదు ప్రభుత్వానికి, భవిష్యత్ అవసరాలకు భూమే ఉండదు. ఇది సరే అమ్మడానికి ప్రభుత్వం హక్కులు ఉన్నట్టు అది వేలం వేస్తా ఉన్నారు. గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, అమ్ముకుంటూ పోతున్నారు. ఒకనొక సందర్భంలో ప్రభుత్వ భూములు ఎవరికి ఇచ్చేది అంటే లీజ్ మీద ఇచ్చాడు. ఈవెన్ నిజాం పీరియడ్ లో కూడా లీజ్ మీద గవర్నమెంట్ భూములు శాశ్వత. ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ సిస్టమ్ ఉంటది. అమ్మడానికి ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మడానికి లేకుండా ప్రజల ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు కాబట్టి అమ్మకుండా లీజ్ కి ఇస్తారు. 33 years, కొన్ని సందర్భంలో 99 years. అంటే సార్ దానిపైన కూడా ఒక రకమైన విమర్శ ఉండే కదా, అంటే చాలా తక్కువకు లీజులకు ఇచ్చి ఓ 100 ఏళ్ళు ఇస్తారు, లేదా 99 ఏళ్ళు 90 ఏళ్ళు అలా ఇస్తారు. ఆ తర్వాత ఉండేదెవరో పోయేదెవరో ఆ తక్కువ దాంతోనే నడుస్తూ ఉంటది. ఒకసారి లీజుకు లేకపోతే వాళ్ళకి నిర్మాణాలకు అవకాశం ఇస్తే మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి ప్రజల అవసరాల కోసం ఇస్తారు కదమ్మా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అవి వేరు, కాలేజెస్ కు వాటికి లెక్క వేరే ఉంటుంది. ఇప్పుడు ప్రజల అవసరార్థం ప్రయోజనార్థం ఉంటే అది వేరేలా ఉంటది. ఇప్పుడు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కి నిజాం ఎంత ఇచ్చాడు తెలుసమ్మా? ₹1, జస్ట్ ₹1. అది లీజ్. ఓకే, ఇది ఎస్బీఐ ఒక బ్యాంక్ కదా, వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ తీసుకున్నారా, వాళ్ళ హెడ్ క్వార్టర్ కోసం కన్స్ట్రక్షన్ కోసం తీసుకున్నారా? కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా, నిత్యం లావాదేవీలు ఉంటాయి కదా. రేపు ఆర్బీఐ తోడుగా పంచాయతీ పెట్టుకుంటారా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి రోజు మనం ఓవర్ డ్రాఫ్ట్ తెచ్చుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం జీతాల రకరకాల అవసరాల కోసం. ఎస్బీఐలో ఆర్బీఐలో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అదే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ బెదిరింపు ధోరణిలో పోతే మేము ఇంత రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు లోన్ ఇచ్చినాం, మాకు రికవరీ వెంటనే చేసేయండి అని పోతే కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి లేదా ఆ ఎస్బీఐ మేనేజర్ తోటి మాట్లాడి ఒకవేళ క్యాన్సిల్ చేయదలుచుకుంటే క్యాన్సిల్ చేస్తూ నోటీస్ ఇచ్చి క్యాన్సిల్ చేసి అప్పుడు వేలానికి వెళ్ళాలి. మరి వన్ వేగా వేలానికి వెళ్ళడం ద్వారా ఇవాళ హైకోర్టులో ఎస్బీఐకి అనుకూలంగా స్టే వచ్చినట్టుగా వార్తలు వచ్చినాయి. ఇది కోర్టు పరిధిలో. రేపు ఏం కోర్టులు ఏం చెప్తాయో చూడాలి కదా. ఇవాళ 237 కోట్లకు ఎకరాకు అమ్మినట్టుగా వార్తలు వచ్చినాయి. మరి కోర్టు రేపు ఏం చెప్తాయి? ఎవరు టైటిల్ దానికి? హూ ఈజ్ ఓనర్ ఆఫ్ దట్ ల్యాండ్? ఆ టైటిల్ ఎవరికి నిర్ధారిస్తుంది? రేపు ఎస్బీఐకి అనుకూలంగా ఇస్తే, ఎందుకంటే వాళ్ళ గతంలో రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది, అమౌంట్ పే చేసి ఉంటారు కాబట్టి. సో ఇవన్నీ వ్యవహారాలని ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయా లేదా తెలియదు, కానీ ఒక సామరస్యపూర్వకంగా పరిష్కరించాల్సిన ఇష్యూని మనం పబ్లిక్ ఇష్యూగా చేసి మనం మాట్లాడుకోవాల్సి, అంటే భవిష్యత్తులో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు కావచ్చు. ఇందులో బీజేపీకి ఎలాంటి సంబంధం ఉండమ్మా. మా అక్క చెప్పినట్టుగా బీజేపీకి ఏం సంబంధం ఉంటుందక? ఆ ఎస్బీఐకి కోర్టులో స్టే చేయమని చెప్పినామా? కోర్టు స్టే వచ్చింది కదా, కోర్టు కూడా మన అయితే కదా. సో జనరల్ గా విజ్ఞతతోటి దీన్ని డీల్ చేయాల్సినటువంటి ఇష్యూ ఉండే, అది మరి పబ్లిక్ ఇష్యూ అయితే చర్చించుకుంటున్నాం. ఓకే, భవిష్యత్తులో మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత దూరం వెళ్తుంది, ఏ రకంగా ఈ సమస్య పరిష్కరిస్తుంది వేచి చూడాల్సింది. ఓకే, దేవి గారు, ఇంతకుముందు మీరు లీజ్ కు సంబంధించి హ్యాండ్ రైజ్ చేశారు, తర్వాత మీ వాయిస్ ఇప్పుడు ఏమైందంటే ఈ లీజ్ కి ఇవ్వడం వల్ల విఠల్ గారు అన్నట్టు ఈ లీజ్ పేరు మీద కూడా చాలా విమర్శలు వచ్చినాయి. మీరు అన్నట్టు ఒక్కసారి లీజ్ కి తీసుకొని ఇక 99 ఏళ్ళ, ఇప్పుడు 10 ఏళ్ల కింద పేపర్లే దొరుకుతలేవు రాష్ట్ర. అప్పుడేమో 99 ఏళ్ల కింద లీజుకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు మారుతాయి, అధికారులు మారుతారు, తరాలు మారుతాయి. ఆ భూమి ప్రభుత్వంగా లేదా అనేటువంటి సందిగ్ధంలో పడిపోయేటువంటి పరిస్థితి వచ్చి దాన్ని 25 ఏళ్ళకు కుదిర్చారు జ్యోత్స్న గారు. ఇప్పుడు లీజ్ అనేటువంటిది 99 ఏళ్లకు గతంలో లాగా ఇచ్చేటువంటి అవకాశాలు లేకుండా ప్రభుత్వాలు చట్టాలు చేసినాయి. కాబట్టి లీజ్ అనేటువంటిది 25 ఏళ్లకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకు ఇస్తారు ₹1, ₹2 అంటే ప్రభుత్వం నుంచి ట్రాన్సాక్షన్ ఉండాలి. ఒక చట్టబద్ధంగా అయినటువంటి, ఇప్పుడు బయట మార్కెట్ రేట్ కంటే లోకల్ మార్కెట్ రేట్ మీద ప్రభుత్వ అవసరాల కోసం ఇస్తున్నటువంటి భూమి కాబట్టి చట్టం ప్రకారం ఏదో కొంత రేటు తీసుకోవాలని చెప్పి పెట్టి ఇస్తున్నారు. కాబట్టి ఇటువంటి విషయంలో ప్రభుత్వం చాలా ఇంద్రశోభన్ గారు ఎన్ని చెప్పినా కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఈ అత్యుత్సాహం మీద అనేక అంశాలు ఇట్లా వివాదాస్పదమైనటువంటి అంశాలుగా మారుతున్నాయి. ఇది ఒక్కటే కాదు, ఇవాళ మా ఈహెచ్ఎస్ స్కీమ్ కూడా అదే పద్ధతిలో అయింది.
మొన్న హైడ్రా విషయంలో హిట్లర్ పేరు మీద అట్లే మాట్లాడిండు. కొద్దిగా ఇవి పరిపాలన మీద దృష్టి పెట్టి సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టుకుంటా పదే పదే వివాదాలకు జోలికి పోవడం అనేటువంటిది అది వాళ్ళకే మంచిది కాదు. ఇందిరా గారి వాయిస్ తీసుకుందాం. ఇందిరా గారు మీరే సమాధానం చెప్పాలి. మేబీ మ్యూట్లో ఉన్నట్టున్నారు అనుకుంటున్నా. ఇందిరా గారు నా వాయిస్ వెళ్ళట్లేదా? ఇందిరా గారు మేబీ మ్యూట్లో ఉన్నారని అనుకుంటున్నా. చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం ఉందేమో అని అన్నారు, అట్లాంటి పరిస్థితే ఉండదు అని చెప్పేసి విఠల్ గారు అన్నారు. ఒకవైపు అంటే ఇక్కడ మీ దగ్గర డాక్యుమెంటేషన్ అంతా క్లియర్గా ఉండుంటే డెఫినెట్గా 16 ఏళ్ల క్రితం తీసుకున్నప్పుడు వాళ్ళు ఆషామాషిగా ఏదో డబ్బులు ఇచ్చేసి రాసేసుకునే పెద్ద మనుషుల ఒప్పందం కాదు. చక్కగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, వాళ్ళు ఏం కడతారు దేనికి అనేది అదంతా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ పేరు మీద లేకపోతే వాళ్ళ కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశమే ఉండదు. వాళ్ళకు ఏమాత్రం ఛాన్సెస్ లేకపోయినా ఆ భూమి పట్ల హక్కు కానీ వాళ్ళు వెళ్ళేటువంటి అవకాశం. సో ముందు చేయాల్సిన ప్రొసీజర్స్ అన్నీ మీరు పక్కన పెట్టేశారు. ఏదో ఉంది కదా, రూల్ ఉంది కదా, నిర్మాణాలు జరగకపోతే తీసేసుకోవచ్చు అన్నటువంటి ఒక లెక్క రూల్ ప్రకారం వెళ్ళిపోయారు అనేది కూడా ఒకటి ఉంది. జోష్న గారు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలో ప్రభుత్వం మీన్స్ అంటే అది ప్రజలందరి భాగస్వామ్యంతో ఉన్నటువంటి అన్నది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం. అవునా కాదా? కాబట్టి ప్రజల ట్యాక్స్ కడితే వచ్చిన వాటితో ఉన్నటువంటి వాటిని మనం ఇక్కడ యూటిలైజ్ జరుగుతున్నది. వీటిలో ఎస్బీఐకి ప్రాపర్ గా నిజంగా వాళ్ళకి ఉపయోగానికి అవసరం అని ఉంటే వాళ్ళు ఎప్పుడో దాన్ని ఉపయోగించేవాళ్ళు. చేశారా చేయలేదు తర్వాత విషయం. డాక్యుమెంట్ ఫస్ట్ వాళ్ళపైన రిజిస్టర్ అయింది కాబట్టి వాళ్ళ టైటిల్ వాళ్ళకు ఉంది కాబట్టి పోయి ఉంటారు, దాన్ని ఎవరు కాదంట్లా. అందుకని ఉన్నటువంటి బేస్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాని బేస్ లోసుకొని కోర్టు స్టే ఇచ్చి ఉంటుంది. బట్ ఫర్దర్ ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రభుత్వం కూడా డెఫినెట్ గా దానికి కౌంటర్ పార్ట్ చేస్తుంది కదా. అయితే ఇక్కడ నేనేమంటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారికి తెలంగాణ భవన్ అనేది ఉన్నది. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చారు. అగైన్ ఇదే కోకాపే ఆ ఏరియాలోనే 100 కోట్ల ఎకరా ఉన్నటువంటి ల్యాండ్ 11 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారు మళ్ళీ పార్టీ ఆఫీస్ పేరు మీద. ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ, ఇంకో పార్టీ ఆఫీస్ ఎందుకు? అది ప్రజల సొమ్మే కదా. 100 కోట్ల రూపాయలు ఎకరాది జస్ట్ సింపుల్ గా 1 కోటి రూపాయల లాగా నామినల్ ఇచ్చి తీసేసుకున్నారు. ఈడ గాంధీనగర్ ఇందిరా పార్క్ పక్కన ఎన్టీఆర్ స్టేడియం పక్కన టీడీపీ ఆఫీస్ ఉంటుంది. 1 రూపాయతోటి 100 సంవత్సరాలకి వాళ్ళు లీజుకు తీసుకున్నారు. అంటే ఇట్లా చూస్తే చాలా భూములను రికవరీ చేయొచ్చు ప్రభుత్వం ఇప్పుడు. కాబట్టి కేసీఆర్ తీసుకున్నటువంటి దానికి అధికారం ఉంది కాబట్టి ఆయన రాసుకొని తీసుకున్నాడు. దీనిపైన కోర్టులో కేసు కూడా వేశారు. కానీ ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వాటి కూడా స్పందించాలి కోర్టులు తొందరగా అంటున్నా. కాబట్టి కొన్ని విషయాల్లో ఎంత ఫాస్ట్ గా రిజల్ట్స్ వస్తున్నాయో మనం గమనిస్తున్నాం. కాబట్టి మా అన్న ఇందాక ఓ మాట చెప్పారు, కోర్టులని మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాము అంటే దేశంలో అందరికి తెలుసు ఎవరెవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఎవరు అనుకుంటే ఎట్లా వస్తున్నాయి అన్నది కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇందిరా గారు, మీరు చాలా సందర్భాల్లో ప్రభుత్వ వ్యవస్థలను ప్రైవేటు పరం చేసే అటు ఎల్ఐసి కావచ్చు, ఈవెన్ ఈ ఎస్బీఐ బ్యాంకును కూడా ప్రైవేట్ పరం చేస్తారేమో అన్నటువంటి ఆస్పెక్ట్ అక్కడ బీజేపీ పైన కొన్ని రోజులుగా విమర్శనాత్మకంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించి ప్రభుత్వ లావాదేవీలు, ప్రభుత్వం ఒకవైపు ఈ లెక్కలన్నీ చూస్తే మీరు కూడా వైరుధ్యంగా ముందుకెళ్తున్నారేమో అనిపిస్తోంది. ఇప్పుడు ఎస్బీఐ అనేది ప్రభుత్వ వ్యవస్థ అన్నప్పుడు ఎందుకు కాన్ఫిడెంట్ గా ప్రజలు ఎక్కువగా ఇలాంటి దాంట్లో ఖాతాలు తీసుకుంటారంటే ఇది ప్రభుత్వానికి సంబంధించింది. ఏదైనా నష్టం జరిగినా ఏదైనా జరిగినప్పుడు ప్రభుత్వం దాన్ని బేర్ చేస్తుంది, ప్రభుత్వం దీనికి గ్యారంటీ ఇవ్వగలుగుతుంది అన్నది కదా ప్రైవేట్ బ్యాంకు పోకుండా ప్రభుత్వ బ్యాంకు రావడానికి. కాబట్టి దీంట్లో ఎవరికి శశబిషలు లేవు. ప్రభుత్వం మీద తన ఖాతాలు ఇప్పటికిప్పుడు ఏదో చేసి ఏమో చేస్తుంది అనే దానికి ఆ అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా ప్రభుత్వ వ్యవస్థలను ఎవరికి ఇచ్చినట్టు, ఎవరిని అలర్ట్ చేస్తున్నట్టు, ఎవరికి వార్నింగ్ ఇస్తున్నట్టు, వాళ్ళు ఎందుకు రాసారో, ఏ ఇంటెన్షన్ తో రాసారో, ఏం జరుగుతుంది అన్నది డెఫినెట్ గా త్వరలోనే మీకు తెలుస్తాయి. ఇప్పటికిప్పుడు నేను ఊహాజనితంగా వాటి గురించి మాట్లాడడం కూడా సరైనది కాదు. కాబట్టి మాకున్న ప్రాథమిక దానికోసము ఇన్ని సంవత్సరాల నాకున్న అవగాహనతో నేను ఇది మాత్రం విశ్లేషించి చెప్పగలను. కాబట్టి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్బీఐకి సంబంధించిన ఖాతాల పట్ల గానీ అకౌంట్ల విషయం గానీ ఇప్పటికిప్పుడు ఏదో చేస్తున్నప్పుడు ఒకవేళ వాళ్ళు మాకు ఇన్ని కోట్ల అప్పు ఉన్నది మీరు అని నోటీస్ ఇస్తే ఈవెన్
చెప్తానండి, అన్ని నోటీస్ ఇస్తారు, దానికి డెఫినెట్ గా రెస్పాండ్ అవుతాం. ఎట్లా కట్టాలి అలా కట్టాలి. ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థలోనే విద్యుత్ బిల్లులు చాలా పెండింగ్ ఉన్నాయి, ప్రభుత్వ సంస్థలు పే చేయాల్సినవి కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. వాటి గురించి నోటీసులు ఇస్తుంటాము, అడుగుతూ ఉంటాము, కట్టండి అని అడుగుతుంది ప్రభుత్వం. కానీ ప్రభుత్వ వ్యవస్థ ప్రభుత్వాన్ని కట్టాలన్నప్పుడు మరి కట్టట్లేదు. వాళ్ళు ఎందుకు కట్టట్లేరు అని అంటే మా దగ్గర వ్యవహారం లేదు, మా దగ్గర సరిపోవట్లేదు, మా దగ్గర నిధులు లేవు, ఇవన్నీ చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి నేనేమంటా అంటే ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వ వ్యవస్థను గౌరవించాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది. ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం చేసినప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మరో సంస్థ కూడా దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకు ఈ నిర్ణయం చేశారు అన్నది ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఉండాల్సిన అవసరం ఉండింది. బట్ అలా ఏమి చేయకుండా ఇన్ టైంలో మీరు రెస్పాండ్ కాకుండా ఆ తర్వాత వెళ్ళి స్టే తెచ్చుకోవడము అన్నది ఇది రెండు రకాలుగా ప్రభుత్వానికి నష్టం చేసే పనులే అవుతాయి. ఎందుకనంటే ప్రభుత్వం ఒకటి వేలం వేసినప్పుడు అది ప్రజలు తీసుకోవద్దా అన్న పరిస్థితిలో వచ్చినప్పుడు రేపు ఎవడైనా మళ్ళీ కోర్టుకి వెళ్ళి జరిగితే ఒక అనుమానాలు రేకెత్తే విధంగా ఉండకూడదు. అది కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. కాబట్టి ఇవాళ వాళ్ళు వేలం వేసినటువంటి వాళ్ళు దాదాపు దాని మీద ఐ థింక్ 1500 కోట్ల సమయంతో ఉన్నట్టుంది. అట్లా వచ్చిన వాటిలో కూడా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదు కదా, ఎవరికైనా కూడా, ఎవరమైనా అదే కదా. కాబట్టి వాళ్ళు ఒక అనుకొని ఇందిరా గారు ఒకటే ఏంటంటే ఒక క్లారిటీతోని ముందుకెళ్ళలేదు, అందుకే ఇబ్బందులు అని చెప్పేసి. అంటే ఇక్కడ ఏదైతే ఎస్బీఐ తోని ప్రభుత్వ భూమికి సంబంధించిన ఆ రిలేషన్ టోటల్ గా కట్ అయిపోయి ఉండుంటే, పూర్తిగా ప్రభుత్వ పరమై ఉంటే, ఆ తర్వాత మీరు వేలం వేసినా కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఇది డైరెక్ట్ గా ప్రభుత్వంతో లేదు, ఇది టీజేఎస్ నుంచి జరుగుతున్నది, అదొక కార్పొరేషన్, అవునా? సో కార్పొరేషన్ త్రో ఈ భూముల లావాదేవీలు జరుగుతూ ఉన్న సందర్భంలో డెఫినెట్ గా తను సంప్రదించకుండా ఏ పని చేయరు వాళ్ళు. ఎందుకంటే చిన్న ఫైల్ ఒక పేపర్ ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టాలంటే అది అథెంటికల్ గా ఉందా లేదా చూసుకొని వాళ్ళు చేస్తున్నారు. అలాంటి సందర్భంలో ఇంత పెద్ద వ్యవహారం చేసినప్పుడు ఎస్బీఐకి ఏమి ఇవ్వకుండానే ఏమి మాట్లాడకుండానే చేసేదంటే ఇది నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకనంటే డెఫినెట్ గా మనం చిన్న ఫైల్ తీసుకెళ్లి వాళ్ళ ముందు పెడితే చేస్తారండి? మీరు చెప్పండి. ఇప్పుడు ఈ ప్యానెల్ లో ఉన్న మనలందరూ ఎక్స్పీరియన్స్ వాళ్ళే, మా ఇద్దరన్నలు కూడా ప్రభుత్వ వ్యవస్థలో పనిచేసినటువంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళకి తెలియకుండా ఉంటది వ్యవహారం, చెప్పకుండా ఉంటారా వ్యవహారం? డెఫినెట్ గా తెలిసే ఉంటుంది. బట్ అందుకే అంత పొలిటికల్ లైన్ లో ఎక్కడో దీనిని రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టించే పరిస్థితుల్లోని భాగంగానే మూవ్ అవుతుంది అనేది కనబడుతుంది. విఠల్ గారు మీరు ఒక 30 seconds అట్లా స్పందించండి. ఎందుకంటే పొలిటికల్ లైన్ లో ఇబ్బంది పెట్టేటువంటి అదే అనేది ఒక డౌట్ వ్యక్తమవుతుంది. డెఫినెట్ గా కూడా ఇప్పుడు కార్పొరేషన్ త్రూ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకా తీసేసుకుంటున్నాం, లెటర్ ఇవ్వడము, సంప్రదింపులు జరపడము, ఇవన్నీ తర్వాతే కదా ఆ ప్రక్రియ దాకా వచ్చేది అనేది క్వశ్చన్. నిన్న మూసీ రిజర్వేషన్ ప్రాజెక్ట్ కింద కేంద్ర ప్రభుత్వము దాదాపు రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూమి 83 ఎకరాల సంథింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసింది. వాళ్ళ రిక్వెస్ట్ ఇబ్బంది పెడితే ఎందుకు ఇస్తామమ్మా? ఇబ్బంది పెట్టాలనుకుంటే అట్లాంటిది ఉండదు. కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, మెట్రో స్టేషన్స్ కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక రకాల కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ముఖ్యమంత్రి గారు సంప్రదిస్తున్నారు, కేంద్రాన్ని కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఎస్బీఐ అనేది చాలా ఆ ప్రభుత్వ రంగ సంస్థకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ కోర్టుల పరిధిలో ఉంది. మరి కోర్టులో స్టే వచ్చింది. స్టే తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దానికి ఎట్లా కౌంటర్ వేస్తానో వేచి చూడాలి. బట్ ఈ వ్యవహారాన్ని చాలా సామరస్యంగా పరిష్కరించాల్సింది పోయి ఇవాళ పత్రికలో వార్తలు ప్రజలు చర్చించుకునే దాకా తీసుకొచ్చారు అనేది నా అభిప్రాయం. ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. కానీ అంటే ఎస్బీఐ నుంచి అంత ఈజీగా ఫిక్స్డ్ డిపాజిట్స్ తొలగించుకోవడము, ఖాతాలను మార్చడము, ఇతర బ్యాంకులకు బదిలీ చేయడము అంత ఈజీ అటెంప్ట్ కూడా కాదేమో కదా? ఈజీ కాదమ్మా. 80% అకౌంట్లని రాత్రి మారుస్తారు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి ఇవ్వాలి? ఇంకొక బ్యాంక్ ఇక్కడ ఏముంది, హెచ్డిఎఫ్సి ఉంటది, లేదా ఐసిఐసిఐ బ్యాంక్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కింద నడుస్తున్న సంస్థ, ప్యూర్లీ గవర్నమెంట్ కావాలి. ఇది ప్యూర్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కదా, కేంద్ర ప్రభుత్వ సంస్థ, పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్, ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నటువంటి సంస్థ అది ప్రజల్లో. ఓకే, చూద్దామండి. అంటే ఇవి లీక్ లేనా లేదంటే మరి అంటే కొన్ని ప్రభుత్వానికి సంబంధించి కొన్ని నిర్ణయాల ప్రకటనలో కొన్ని పత్రికలను మేబీ వాళ్ళు ఇచ్చినటువంటి లీక్ గానే భావిస్తాం. కొన్ని పత్రికల కథనాలు చూస్తే వాళ్ళు విమర్శనాత్మకంగా రాశారనుకుంటా. అంటే ఒక పార్టీకి సంబంధించి ఇప్పుడు పేరు ప్రస్తావనలు నేను చెయ్యకపోయినా కూడా ఒక పార్టీ ఎలా ఒక పేపర్ ఎలా రాస్తుంది, ఇంకో పేపర్ ఎలా రాస్తుంది అనేది ఒక 4 పేపర్లు మనం ముందేసుకుంటే అందరి వెర్షన్స్ మనకు అర్థమవుతాయి. సో ఈ క్రమంలో ఇప్పుడు మనం ఎందుకు పెట్టుకున్నామంటే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నుంచి వచ్చిన వాళ్ళే ఇచ్చిన లీక్గా భావించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం మాట్లాడేవాళ్ళు. చూద్దామండి, స్టే ఇచ్చారు, మరి మున్ముందు ప్రభుత్వం ఈ విషయం పైన ఎలా వెళ్తుంది, భూములకు సంబంధించి ఎలా వెళ్తుంది అనేది మళ్ళీ మాట్లాడుకునే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు విఠల్ గారు, ఇందిరా గారు, దేవిప్రసాద్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.